ఉందని 50 కోట్లు అని చెప్పింది, కానీ అది 50 కోట్ల పైనే ఉంది. అప్పుడు జూనాగఢ ఆస్థానం, సికింద్రాబాద్, ఈ నవాబుల్ది వీళ్ళందరిది తీసుకునే లోపల డేట్ అయిపోయింది. అగ్రికల్చరల్ పాలసీ అత్యవసరంగా అనౌన్స్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడం అంటే చాలా కష్టం. మన ప్రతిదానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది లేదు అని చెప్తున్నాం. మనం ప్రజలకు ఏం చెప్తాం అంటే ఏదైనా అయిపోతే మీ అందరినీ మీరు చూసుకుంటారు బాబు, మా వల్ల కాదు అనేది దండం పెడుతున్నాం. అది ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ప్రజలు ఓటేసేటప్పుడు ఎవరో అది ఇచ్చాడా ఇది ఇచ్చాడా అని చూసుకున్నారు, కానీ మనకి ఏదైనా నష్టం వస్తుంటే, మనకి ఏదైనా కష్టం వస్తుంటే ఎవరు నిలబడుతున్నాడు? మన ఆర్థిక వ్యవస్థ నిలబడాలి, వీళ్ళు కాదు నిలబడవలసింది. మీ నాయకులు, ముఖ్యమంత్రులు, లీడర్లు కాదు నిలబడాల్సింది, మన ఆర్థిక వ్యవస్థ నిలబడాలి. ఆర్థిక వ్యవస్థ అసలైన నాయకుడు, ఆర్థిక వ్యవస్థ అసలైన నాయకుడు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలి మనం. ఆర్థిక వ్యవస్థ నిలబడితే ఇప్పుడు మన ఇంట్లో ఎంత కష్టం వచ్చినా డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఎలా హ్యాండిల్ చేస్తాం? చెప్పండి మీరు. మన ఇంట్లో ఎంత కష్టం వచ్చినా డబ్బులు ఉన్నాయి, డబ్బులుంటే ఏం చేస్తాం? హ్యాండిల్ చేస్తాం, రైట్? అవును, అంతే కదా. డబ్బులు లేవు, ఎలా హ్యాండిల్ చేస్తాం? అంటే డబ్బులు ఉండాలి అనే పరిస్థితి కల్పించాలంటే అటువంటి ఆర్థిక స్థితి క్రియేట్ చేయాలి. అటువంటి ఆర్థిక స్థితి క్రియేట్ చేయాలంటే ఆదాయానికి రాబడికి తేడా తెలియాలి. ఆదాయానికి రాబడికి వ్యయం ఏ రూపంలో తీసుకురావాలని తేడా తెలియాలి. ఒక్కొక్కడు 1000 కోట్లు కుక్కేస్తున్నారు, వాళ్ళకి తెలియదు ఆ కలర్ కాగితాలు వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమవుతుందో. 1000 కోట్లు కుక్కేయడమే. నిన్న కదా ఈడీ చెప్పింది 400 కోట్ల రూపాయలు జప్తు చేశామని చెప్పింది కదా. దేనికి? లెక్కర్ దాంట్లో ఈడీ చెప్పింది అన్నారు. ప్రజలు ఈ రోజైనా అర్థం చేసుకోవాలి. మీ సంక్షేమం అనే పథకం పేరుతో ఆర్థిక వ్యవస్థ నడవదు. అభివృద్ధి చేయూత ఇవ్వండి, ప్రజలకు చేయూత ఇవ్వాలి. అభివృద్ధి, చేయూత, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. అప్లిఫ్ట్ చేయాలి, డెవలప్మెంట్లోకి తీసుకురావాలి. అది మన యొక్క సారాంశం, మన రాజ్యాంగం యొక్క సారాంశం, పార్టీల యొక్క విధి. దాంట్లో బయటపడిపోయారు. ఏమంటే ఇంకోటి అంటాడు. ఇప్పుడు నిన్న ఆ సినిమా యాక్టర్ పేరు ఏంటంటే తమిళనాడులో మర్చిపోయాను. ఆ సినిమా యాక్టర్ ఎవరు ఉన్నారు కదా, పార్టీ పెట్టాడు ఇప్పుడు, విజయ్. ఆయన ఏం చూడండి, 8 గ్రాముల బంగారం, 2500 రూపాయలు పర్ మంత్. ఏంటి నీకేం తెలుసాను అసలు? నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫ్రీగా సినిమా చేసావురా? నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫ్రీగా ఏమైనా సినిమా తీసావా? ఎవడబ్బా సొమ్మని ఫ్రీగా ఇస్తానన్నావు? ఆ జీవితంలో అడగండి ఒక్కసారి ఎన్ని సినిమాలు తీసాడో. కనీసం ఒక 25-30 సినిమాలు ఫ్రీగా తీసాడో అడగండి. శాస్త్రి గారు, నువ్వు ఫ్రీగా తీయో. గవర్నమెంట్ డబ్బు అయితే, గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల డబ్బు, అది ఎక్సెప్ట్ టు ద నేషన్, ప్రజల డబ్బు అది. చెన్నై మునిగిపోతే జైలు అడిగింది శాస్త్రి గారు, ఎందుకు మునిగిపోయిందంటే అడయారు ఎవరు పైనుంచి వెళ్ళిపోయిందమ్మా సముద్రం మీద కన్నా. నెలకు సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు డ్రిడ్జింగ్ ఖర్చు పెడతారు. ఎప్పుడు డ్రిడ్జింగ్ అవుతుంది కానీ అక్కడ డ్రిడ్జ్ అవ్వదు, కానీ బిల్ పేమెంట్ అయిపోతుంది. ఏంటంటే మీకు ఎలా ఉంటుందంటే, మన ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా నిలబెట్టుకోగలిగితే, పటిష్టంగా నిలబెట్టడానికి 4 అంశాలు ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. ప్రజలకి తిరిగి ఇచ్చేవలసిన ఈ 4 వ్యవస్థల మీద అవగాహన కలిగించుకోవాలి. అంటే శాస్త్రి గారు, మన పక్క దేశమైనటువంటి చైనా
అంటే ఇరాన్ నుంచే వాళ్ళకి దాదాపు 90% క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇంత సంక్షోభం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడడం లేదు. ఎందుకంటే 1.4 బిలియన్ బ్యారెల్ల చమురు వాళ్ళు ఆల్రెడీ నిల్వ చేసుకొని ఉన్నారంట. అవసరమైతే రష్యా దగ్గర తీసుకుంటాం, మేము ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని బహిరంగ ప్రకటన చేస్తున్నారు వాళ్ళు. కానీ మన దేశంలో పరిస్థితి కొంచెం అటు ఇటు అయినాయి. ఎందుకంటే మొన్న అమెరికా ట్యాక్సులు విధించి ఎగుమతులపైన ఎంత పెద్ద సుంకాలు విధించినప్పుడు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగితే ఆ ప్రభావం మన ఆర్థికంగా మన పైన ఎలా పడుతుందని కంగారు పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ జరుగుతుంటే ఆ ప్రభావం డైరెక్ట్గా పడుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్లుగా ఈ రోజు నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా, మనం గణతంత్రంగా ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా అనేక ఉచితాలు ఇస్తూ ఇష్టారీతిన ప్రజాధనాన్ని వినియోగిస్తూ అంటే లెక్క పక్కా లేకుండా చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కానీ, ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ ఏ వారు జరిగినా ఎక్కడ ఏం జరిగినా కానీ యావత్ దేశం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచైనా కానీ ఆర్థికంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇంక ఇదే కొనసాగుతుందా? ఆర్థికంగా తీసుకునే అవకాశం ఉండండి. ఆర్థికంగా ఉండే మనుషులను పెట్టుకోవాలి, ఆర్థిక శాస్త్రవేత్తలను పెట్టుకోవాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టమైన నాయకుడు, నేను మా నాన్న పెద్ద నాయకుడు, నా కొడుకు నేను జీతం నాకు ఓట్లేయండి, నేను పెద్ద సినిమా యాక్టర్ నాకు ఓట్లేయండి అంటే ఇగో ఇలాగే ఉంటుంది. మీరు ఎంచుకునే మనుషుల మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎంచుకునే ఇంజనీర్ మీద ఆధారపడి ఉంటుంది మీ ఇల్లు ఎలా కడతాడని. ఆర్థిక వ్యవస్థ అనేది ఎటువంటిది? ఏమైనా వింత విచిత్రమైన వ్యవహారం అనుకుంటానండి. అంటే అర్థం అవుతుంది, అది అందరికీ అర్థమయ్యే విధానం కాదు. అవును, చేతులు ఎత్తేస్తారా, దేశం అటు ఇటు అయిపోతుంది. పేరుకేదో ముఖ్యమంత్రులు అయిపోతాం, అటు అయిపోతాం, అదేం తోలుబొమ్మలాటం కాదు. 6 కోట్ల మంది 10 కోట్ల మంది ప్రజలకి ఫుడ్ వెళ్ళాలి, ఆ వ్యవస్థ మీద అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేని వాళ్ళు అందరూ వచ్చేసి ఏంటి ప్రయోజనం ఏంటి? ఏమన్నా అంటే ఇప్పుడు మాట్లాడమని, ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు బయటికి రమ్మనండి, ఇప్పుడు చెప్పానండి ఏ రకంగా పెరిగింది ఇది. ఇది పెంచకుండా మీరు ఏమైనా చేయగలరా? పెంచకుండా చేయగలిగే సత్తా దమ్ము మీలో ఉందా? అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అక్కడితో. మాకు సంబంధించిన ప్రశ్నలు కావండి అంటాడు. ఒకటే మాట, మాకు సంబంధించిన ప్రశ్నలు కాదంటారు. మీరు అడగండి, ఏమన్నాను పార్టీ వాళ్ళు ఏమన్నా పిలిచి అడగండి. అసలు ఆర్థికంగా అంత తెలిసిన నాయకులు ఉంటే మన దేశం ఇలా ఎందుకు ఉంటుంది? అది దేశం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుందంటే ఇందుకు ప్రజలు గుర్తించవలసింది. ఎందుకు చెందలేకపోతుందంటే మీరు చేసే పని ఆలోచన. మీ నాయకుడు అనుకుంటున్నారు, నాయకుడు కాదు, నాయకత్వానికి పనికిరాడు. రైట్, మీరు ఆలోచించవలసింది ఏంటి? ఇది ఆర్థిక వ్యవస్థ మీద ఇంపాక్ట్ అయిపోద్ది. ఇంపాక్ట్ ఎప్పుడు అయిపోద్ది? మనకి సైక్లోన్ వచ్చింది అనుకోండి, డిజాస్టర్ అయిపోతుంది. భూకంపం వచ్చింది అనుకోండి, మొత్తం పడిపోతాయి. ఆర్థిక వ్యవస్థ ఇలా ఎక్కడెక్కడైనా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగితే మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. ఇందులో భాగం అది. ఓకే శాస్త్రి గారు, అలా వాళ్ళు కావాలని ట్రీట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే దీని ఇంపాక్ట్ ఎంతమందికి ఉంటుంది చెప్పండి? మొత్తం అందరు మన కామన్ మ్యాన్ మొత్తం అందరికి ఉంటుంది. అవును, ప్రతిరోజు ఖర్చులో తెలిసిపోతుంది కదా, మనకు ఉదయం నుంచి సాయంత్రంలో తెలిసిపోతుంది ఈ రోజు ఎంత ఖర్చు ఎక్కువైపోయింది రా బాబు అని. అంచేత ప్రభుత్వం ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వ్యయ అంశం, మీరు ఒక కమిటీలు పెట్టండి, వ్యయ అంశాల మీద దృష్టి పెట్టే కమిటీలు పెట్టండి. ఓకే శాస్త్రి, వ్యయాల్ని పూర్తిగా తగ్గించేయండి. ఎక్కడ వ్యాట్ని తగ్గించండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద నడిపే వ్యాట్ని తగ్గించండి. మీరు వ్యాట్ తగ్గించి ప్రజల యొక్క నడ్డి విరిగిపోకుండా చూడండి. వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి పడిపోకూడదు. ఓకే శాస్త్రి, ఇది విధానం. తప్పకుండా.